గురువులు ఆ యొక్క తండ్రికి నేర్పినప్పుడు అరే కమలాటి యొక్క నేను గలగొండతో గలగూడం ఇచ్చినాను అని చెప్పి తన అక్కమాంకానికి ఇచ్చిన గలగూడమును తన అక్కమాంకాన్ని కలుసుకొని ఆ చూడము విడవగా ఆ వీరచూడబడును ఆ యొక్క చనిపోయి తన ప్రాణంలో ఉండి ఆ వీరప్ప దేవుణ్ణి ఏమని వేడుకుంటున్నారనగా చూడండి. ఓ దేవుడు స్వామి, మీరు మమ్మల్ని సేవించు స్వామి. ఎవరు అనుకోని స్వామి, ఎవరు అనుకోని మేము దృష్టించినాం స్వామి. మమ్మల్ని క్షమించి మనం తెలియజేయాలి స్వామి అని చెప్పి ఆ యొక్క వీరచూడబడును వీరప్ప దేవుని వేడుకొనగా ముందు వచ్చే కలియుగమును మరి నేనేమవుతానని చెప్పే ఒక వీరచూడబడులకు చెప్పుతున్నాడు చూడండి. ఇటు వినుడి. నేను కలియుగంలో శిలా విగ్రహ రూపం వచ్చే నాకు యాదవులు కురుమలు ఆలయము నిర్మించి ధూపదేవ నైవేద్యములు నొసంగుదురు. నా ఆలయముకు మీరు ఎదురుగా తగరు రాళ్ళయుండుడి. మీకు మధుమాంస భోజనములు అర్పించుగాక. ఇదే నా యొక్క వరము. స్వామి నాకొక కోరిక. మరి మా పక్క పోయినాడు కదా స్వామి, మరి పక్క పోయినాడు కదా. మిమ్మల్ని పక్కకు పెట్టినాను కదా. పోయినాడు మరి ఏడవస్తారు మీ ముందే పోతాను. అయితే ఆ వీరచూడబడులకు ఆ యొక్క పిల్లకుడు నాకు వీరప్ప గుడి కట్టించి నన్ను పూజించుకుంటూ ఆ యొక్క మధుమాంస మీకు ఆ యొక్క కలవనము నాకురా ఇదే మీకు వరం ఇస్తున్నానగా ఈనాడు మన కలియుగంలో అదే పండుగలు జరుపుకుంటున్నాం. ఈ ముగ్గురు కథలలో ఇద్దరు ప్రాణములు వేరే ఒక దగ్గర తప్పించుకొని వచ్చి ఆ నాగులకొండ పట్టణానికి వచ్చి నమ్మినారాజుతో రాజుతో ఏమని చెప్పి ఉన్నాడనగా చూడండి. నమ్మినారాజు రావాలి. మహారాజా ఈ ఆజ్ఞతో మేము పోయి ఆ గొల్లమందను నడుపుతుండగా ఆ వీరప్ప దేవుడు వచ్చి ఆ వీరచూడంగా సంహరించాను. నేను ఎట్లో నా ప్రాణములు దక్కించుకొని నీ తండ్రికి వచ్చినాను అని ఈ విధముగా ఆ తప్పించుకొని వచ్చి నా తగ్గుడు నమ్మి నారాలతో చెప్పగా తన భార్య కమలాక్షి తన భార్యతో ఏమవుతున్నానగా కమలాక్షి రావాలి. నమ్మి నారాయణ భార్య కమలాక్షి రావాలి. హలో ఏమైంది సౌరేజు? హలో అక్కమాగారికి చెప్పున్నాగా అక్కమాగారికి అతి బారో వినుమా
వార్త తెలిసింది. అక్క మాకారికి ఏయ్, అతులిత మోగా ఆ వీరప్ప దేవితో యుద్ధం చేసి ఆ గొల్లమ్మని మక్కుకొని వచ్చేదాన్ని చూడు. అక్క మాకారికి మేటి వైదివో ఎందుకు వాదాలు ఎందుకు ధైర్యము చెప్పున్నారా అక్కమాకారికి మందాయారా యుద్ధం చేసేటప్పుడు అందరూ ఓడిపోవడం గెలవడం సహజమే. ఎప్పుడు గెలవరు ప్రాణేశ్వరి. అక్క మాకారికి పొంగు
గుడ్డి వాడిని తీసుకొచ్చి చేసినావు కదా, అప్పుడు వినలేదు నా మాట, ఇప్పుడు వినలేదు. నిష్టానుసారంగా చేసినావు కదా, ఆ తంగడి పేరు పరమేశ్వరుడే మనకు దిక్కు కాదు. ఈ విధముగా మరి ఎవరో కాదు, మరి చూడబుట్టిన అలనాడు వద్దంటే పుట్టివాడిని పెట్టినాం. సరే గుడ్డలో మీ చెల్లకు కొడుకుబుట్టాడు. కానీ మీరు అప్పుడే కదా మేనలు కదా, ఆనాడు వద్దంటే నా మాట వినలే, పుట్టివాడిని వద్దు కామేశ్వరంటే. ఈనాడు నీకు అప్పుడే కదా మరి నీ చెల్లెలు కొడుకు మీద నీకంతా పగ ఎందుకు? ఇన్ని విధముగా తప్పులు అంటా కానీ నువ్వు ఇద్దరు కామేశ్వరా, మరి నీకు సాగు దగ్గరికి వచ్చి ఈ మేనాలు చేసుకుని నువ్వు మరి ఫోటో ఇంకొక నిలుస్తామని చెప్పగా ఈ విధంగా నమ్మినారా ఎన్ని విధంగా చెప్పినప్పటికీ నమ్మకుండా తన మేనలు నాకు పేరు పండుగకి ఆ యొక్క నమ్మినారా ఏ విధంగా యుద్ధం చేస్తున్నారా అక్క మంగారికి